ఇక 2013లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా భారత్ను విజేతగా నిలిచాడు. టెస్టుల్లో భారత్ను నంబర్ 1 ర్యాంక్ టీంగా నిలిపాడు. మహేంద్ర సింగ్ ధోని మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్. భారత్కు 2 ప్రపంచకప్లను అందించిన ఘనుడు. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్లను అందించిన కెప్టెన్. ఇక 2013లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా భారత్ను విజేతగా నిలిచాడు. టెస్టుల్లో భారత్ను నంబర్ 1 ర్యాంక్ టీంగా నిలిపాడు. భారత్లో ధోనిని ఆరాధించేవారు చాలా మందే ఉన్నారు. అయితే తాజాగా ధోనిపై ఒక హీరోయిన్ సంచలన కామెంట్స్ చేసింది. అతడి వల్ల నా జీవితం నాశనం అయ్యిందంటూ బాంబు పేల్చింది. 2007 టీ20 ప్రపంచకప్ నెగ్గిన తర్వాత మహేంద్ర సింగ్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఆ సమయంలో అతడు అనేక మంది హీరోయిన్లతో డేటింగ్ చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. బాలీవుడ్ నటి దీపిక పదుకొనేతో ధోని చాలా రోజులు డేటింగ్ చేశారని వార్తలు వినిపించాయి. అంతేకాకుండా తమిళ నటి లక్ష్మీరాయ్తో కూడా ధోని డేటింగ్ చేస్తున్నట్టు పలు వార్తలు వినిపించాయి. వీరిద్దరూ కలిసి పబ్బులు, పార్టీలు అంటూ తిరిగారంటూ కొన్ని ఫోటోలు కూడా చక్కర్లు కొట్టాయి. ధోని కారణంగా నా జీవితంలో ఓ మచ్చ ఏర్పడింది అంటూ తాజాగా హీరోయిన్ లక్ష్మీరాయ్ ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. ధోనితో నా రిలేషన్ గురించి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వినిపించాయి. ఇప్పటికీ ఆ వార్తలు వస్తూనే ఉన్నాయి. రేపు నాకు పెళ్ళై పిల్లలు పుట్టాక కూడా తన చిల్డ్రన్స్ ఈ విషయం గురించే తనను క్వశ్చన్ చేసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితి అంటూ తన బాధను వెళ్లగక్కింది. ఆయనతో బంధం నా జీవితంలో ఒక మచ్చలాగా మిగిలిపోయిందంటూ లక్ష్మీరాయ్ కామెంట్స్ చేసింది. మరిన్ని సినిమా విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.